రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా రైతులకు డిజిటల్ విధానం ద్వారా వివిధ పంటల్లో తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలను గురించి మరియు ఎరువుల యాజమాన్యం, పురుగుల మందుల పిచికారీ వంటి జాగ్రత్తలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత రామయ్యంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా అవగాహన కల్పించారు. ఇటీవల కురిసినటువంటి వర్ష ప్రభావం వల్ల వివిధ పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులను గురించి రైతులకు వివరించడం జరిగింది. తదుపరి రైతుల ద్వారా క్షేత్రస్థాయిలో వివిధ యాజమాన్య పద్ధతులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్ పాల్గొన్నారు. రుణమాఫీకి సంబంధించిన రైతులు అడిగిన సందేహాలకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటుగా వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి కృష్ణ, రాజేష్, శ్రవంతి మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి నేరుగా శాస్త్రవేత్తల ద్వారా రైతులతోని ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ముఖాముఖి చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి ఈ మధ్యకాలంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల ప్రభావం వల్ల వివిధ పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ 2024 సంబంధించి రైతులు అడిగినటువంటి వివిధ సందేహాలను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వారి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడం జరిగింది. కొంతమంది రైతులు వారికి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వివిధ పంటల్లో సంబంధించి సమస్యల్ని, సాగుకు సంబంధించిన సమస్యల్ని శాస్త్రవేత్తల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఈ కార్యక్రమంలో నివృత్తి చేయడం జరిగింది.